లాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. ఏం తెలుసా నీకు? పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మఒడి ప్రతిష్ట మసకబారుతుంది. మహి, సీతారత్నం గారు వాళ్ళు ఇన్నిసార్లు ఇంతగా ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతటితో ఆగరు. మనమందరం కలిసి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. అదేనమ్మా నేను అనుకుంటున్నాను. అక్కా, ఇందులో పరిష్కారం చాలా సింపుల్. అయితే డబ్బు తీసుకుని కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే వాళ్ళ నుంచి రక్షణ కావాలని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. అది కూడా అవ్వకపోతే న్యాయం కోసం కోర్టుకెళ్ళాలి. ఏం చేయాలో నాకు తెలుసు. నీ సలహాలు అవసరం లేదు. సలహాలు తీసుకోరు, ఎలాంటి స్టెప్ తీసుకోరు. తర్వాత ఏదన్నా అయితే మాకేంటి, మేం బానే ఉంటాం. పాపం వీళ్ళందరి గురించి ఆలోచిస్తుంటేనే. మహి, ఆపవే. నువ్వెవరి గురించి జాలి పడాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. అంతేలేండి, మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వరు. అంతా మీ పెత్తనమే ఉండాలి, మీదే పై చెయ్యి ఉండాలి. అసలు ఆలోచించే మాట్లాడుతున్నావా? ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదు నీకు. చిన్నప్పుడు మీ అమ్మ వస ఎక్కువ పోసుంటుంది, అందుకే ఇలా తయారయ్యావు. అవును, అందుకే మహత్తలంటే నాకు ఇష్టం ఉండదు. మీరేమనుకోకండి, అదేదో తెలిసి తెలియకుండా మాట్లాడుతుంది. మహి గురించి తెలుసు కదా సీతారత్నం, అందుకే ఊరుకుంటున్నాను. సరే సరే, పనులు మొదలు పెట్టండి. మీరెళ్ళి చదువుకోండి. కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు సేమ్ టు సేమ్ ఈ పాప నాలాగే డాన్స్ చేస్తోంది, కానీ నాకున్నంత గ్రేస్ లేదు, నా అంత స్పీడ్ లేదు. మీ అంత వెయిట్ కూడా లేదు. నీకేం తెలుసే, ఆ రోజుల్లో నా డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. సర్లేండి, జావ తాగండి అత్తయ్య గారు. పిజ్జాలు బర్గర్లు తిన్న నోటితో ఈ జావ తాగలేకపోతున్నానే. తాగాలి, నీ ఆరోగ్యం కోసమే కదా. అయినా ఎప్పుడు ఇలా కూర్చోకుండా లెగమెంట్ స్ట్రెంత్ కోసం ఎక్సర్సైజులు చెప్పారు కదా చైత్ర గారు, అవి చేయవెందుకు? అవి ఎక్సర్సైజులు కాదురా, పనిష్మెంట్లు. అలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా చేయకపోతే పెయిన్ ఎలా తగ్గుతుంది బామ్మ? పెయిన్ తగ్గితే ఏం చేయాలరా? ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసి మెడల్ తీసుకురావాలా? మరి 4 అడుగులు వేసి నొప్పితో బాధపడేది మీరే కదా అత్తయ్య గారు. ముసలోళ్ళకి నొప్పులు కూడా ఒక కాలక్షేపమేనే. ఇదిగో ఇలా అనే కదా ఇంతవరకు తెచ్చుకున్నావు. నీ సంతోషం కోసమే కదా బామ్మ ఇదంతా చేస్తుంది. రుచి లేని కూరలు తినడం, ఇలాంటి జావాలు తాగడం, నొప్పి తట్టుకుంటూ ఎక్సర్సైజులు చేయడం సంతోషమారా? లైఫ్ టైం ఇవన్నీ చేయవు కదా బామ్మ, ఒక్క నెల రోజులు చూడు. నెల కాదు, సంవత్సరం చూసినా ఏమీ ఉపయోగం ఉండదురా ఆనంద్. సరే, నెల రోజుల్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఈ ట్రీట్మెంట్ ఆపేద్దాం. అయితే ఆ చైత్రను కూడా మానిపించేస్తావా? మరి నీకు తగ్గకపోతే ఇంకెందుకు? అది ఎలాగో తగ్గదురా, ఆ పిల్లని ఈ రోజు నుంచే తీసేయ్. నెల రోజులు కూడా చూడకుండా ఎలా తీసేస్తాను? జావ తాగండి అత్తయ్య. నీ మొహల్లానే ఉంది. అయితే బానే ఉన్నట్టుంది అత్తయ్య, తాగండి.
అంతేలేరా, నీకోసం అన్ని వర్కౌట్లు చేసుకుంటున్నావు. ఈ బామ్మ కోసం మాత్రం ఏమీ చేయడం లేదు. ఏంటి బామ్మ, దేని గురించి మాట్లాడుతున్నావు? ఓ సారీ 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 సారీ. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ? నాకొక్కే ఒక కోరికరా. చెప్పు భక్తురాలా, ఏమిటి నీ కోరిక? మీ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి మీ కోరికని మేము నెరవేర్చదము. ఆ డాక్టర్ పిల్లుంది కదా, దాన్ని ఇంటి నుంచి పంపించేయాలి. ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాం కదా. ప్రతిసారి పారిపోయేలా చేస్తా, పరిగెత్తేలా చేస్తా అంటావు, కానీ ఏం చేయడం లేదు చిన్నోడా. బేబీ, ఇన్నాళ్ళు ఆ చైత్ర వైపు కొంచెం లక్ కలిసి వచ్చింది, కానీ ఈ రోజు ఆ లక్ మన వైపు ఉంటుంది. ఇంకా ఆపరేషన్ చైత్ర స్టార్ట్స్ నౌ. దానికి ఆపరేషన్ ఎందుకురా? ఆపరేషన్ అంటే డాక్టర్ కోసే ఆపరేషన్ కాదు, తనని ఇంటి నుంచి బయటికి పంపే ఆపరేషన్. ఓకేరా మనవడా. స్వామి, ఇది స్వీకరించండి. తదాస్తు. అక్క, కొంచెం భయంగా ఉంది. ఎందుకే భయం? అంటే అమ్మఒడి నుంచి మనల్ని పంపించేస్తారా? ఛ, అలాంటిదేమీ ఉండదు. సీతమ్మ ఉండగా మనకేం కాదు. మీరు ఆగండి, చంపేస్తాను మిమ్మల్ని. ఆగండి. ఆగం. నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేసే వరకు ఇలాగే చేస్తాం. నువ్వు మమ్మల్ని చంపుతావా? ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయకపోతే ఎవరిని ఎవరు చంపుతారో తెలుస్తుంది. ఏంటి బెదిరిస్తున్నారా? ఏంట్రా, ఆడపిల్లలున్న చోట ఏంటి మీ దౌర్జన్యం? అయినా ఇంతమంది ఆడవాళ్ళతో ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తుందిరా? కంపెనీ నడుపుతుంది, బిజినెస్ చేస్తోంది. ఇంకొక మాట మాట్లాడితే నాలుగు చీరేస్తా. మీరు మగాళ్ళేనా? ఆడవాళ్ళ మీద ఏంటి మీ దౌర్జన్యం? ఈ బిజినెస్ అయితే ఊరి చివరన పెట్టుకుంటే బేరాలు భలే ఉంటాయి. బిజినెస్ బాగా సాగి 4 డబ్బులొస్తాయి.
మమ్మల్ని కొడతావా? స్థలం కాలిచ్చేమంటే మిమ్మల్ని మమ్మల్ని కొట్టండి, అన్ని పగలు కొట్టండి. ఏం చేస్తున్నావు? మీరు చేస్తున్నది వీడియో తీస్తున్నాను. రే ఆ ఫోన్ లాక్కోరా. దగ్గరకు వచ్చావంటే వీడియోని మీడియాకి అప్లోడ్ చేస్తా. వీడియో తీయడం ఆపు. ఆపను. అడుగు ముందుకేస్తే ఈ వీడియో మొత్తం అప్లోడ్ చేసేస్తాను. మర్యాదగా వెళ్తే వదిలేస్తా, లేకపోతే ఇప్పుడు చేసింది మొత్తం బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. వద్దు వద్దు, మీరిలా వెళ్ళర్రా. ఆగండి, ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేసేస్తా. అక్క అక్క, నీకేం కాలేదు కదా? మీరేం రౌడీలు రా? దుర్మార్గులు. ఈ పని ఖచ్చితంగా ఆ భూపతి రాజా గారి కూతురే చేయించుంటుంది. అవును, అమ్మవారిని ఖాళీ చేయించడానికి మనం మాటలతో వినలేదు, డబ్బుకి లొంగలేదు. అందుకే ఇప్పుడిలా రౌడీలతో దౌర్జన్యం చేయించారు. భూపతి రాజావారు మనకి స్థలం ఇచ్చినప్పుడు అంతగా ఉపయోగపడని స్థలం ఇది. కాని కాలక్రమేణా సిటీ పెరుగుతున్న కొద్దీ ఈ స్థలం విలువ పెరిగింది. దాంతో వాళ్ళకి అత్యాశ కూడా పెరిగింది. వాళ్ళని ఎలా ఆపాలి సీతారత్నం? తెలీదు పిన్ని, కాని త్వరగా ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి. అక్క వెళ్దాం పదా. ఎక్కడికి మహి? పోలీస్ స్టేషన్ కి. నిన్ను కొట్టిన వాళ్ళ మీద, కొట్టించిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాం. మహి ఆగవే, తొందరపడకు. కాదక్కా, నీ రక్తం కళ్ళ చూశారు, వాళ్ళని వదలకూడదు. పోలీసులతో చెప్పి కుళ్ళి పొడిపించాలి. ఆవేశంగా కాదే, కొంచెం ఆలోచించు. ఈ విషయంలో నేను ఆలోచించను. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, కేసు పెట్టాలి, అంతే. కాదమ్మా, పోలీస్ స్టేషన్కు వెళ్ళినా ఏం ఉపయోగం ఉండదు. వాళ్ళు పోలీసుల్ని కొనే ఉంటారు. లేకపోతే పట్టపగలు రౌడీలు ఇంత ధైర్యంగా ఎలా వస్తారు? ఏమో బామ్మగారు, మీ గొడవలు మీవి, మా బాధలు మావి. అక్క, నువ్వు కూడా వెనక ముందు చూసుకోవాలి కదా.
అసలు మనకు సంబంధం లేని గొడవలకి మనం ఎందుకు వెళ్ళాలి? మహి, మనకి సంబంధం లేకపోవడం ఏంటే? ఇది మన అమ్మ ఒడి కాదు, ఆమెది. మనం ఇక్కడ కొన్నాళ్ళుంటామంతే. మీ అక్కకి దెబ్బ తగలడం మా అందరికీ బాధగానే ఉంది మహాలక్ష్మి. మహి మహి అదేలే, అంత మాత్రాన అమ్మఒడితో నీకు సంబంధం లేదంటే ఎలా? సంబంధం ఉంది కదా అని మీకోసం రక్తం వచ్చేలా దెబ్బలు తగిలించుకోవాలా ఏంటి? ఆ దెబ్బ చైత్రని కొట్టాలని కొట్టిన దెబ్బ కాదమ్మా. నన్ను కొట్టబోతుంటే చైత్ర అడ్డొచ్చింది. అదేనండి మా అక్క పిచ్చితనం. మహి ఆగవే. ఏదో ఊర్లో వాళ్ళ కోసం అడ్డెళ్ళిపోతుంది, దెబ్బలు తగిలించుకుంటుంది. చూడమ్మా, ఇక్కడ మనందరం ఒక్కటే. ఈ అమ్మఒడి కూడా అందరిది. ఇక్కడ నువ్వు వేరు, పిన్ని వేరు, నేను వేరు కాదు. అలాగే మనకేదైనా సమస్య వస్తే అందరం కలిసికట్టుగా ఉండాలి, కలిసి పోరాటం చేయాలి. మేమెందుకు పోరాటం చేయాలి? మాకేం పని? మహి అలా మాట్లాడకే. ఇలాగే మాట్లాడాలి. నీకు తెలీదు. కాదమ్మా, నీకేమి సంబంధం లేదు అంటావేంటి? అలా లేకపోతే మీకోసం రక్తాలు కారేలా దెబ్బలు తగిలించుకోవాలా? వాళ్ళు కొట్టారు కాబట్టి సరిపోయింది. అదే కత్తులతో పొడుచుంటే ఎవరిది బాధ్యత? అంతవరకు రాదు. వస్తే చూస్తూ ఎలా ఊరుకుంటా? మరప్పుడు మా అక్కకి దెబ్బ తగిలింది, మీరు చూస్తూ ఊరుకోక ఏమైనా చేశారా? చెప్పేది విను మహి. విననండి. మా అక్క కంట్లోంచి నీళ్ళొస్తేనే నేను చూడలేను. అలాంటిది అంత రక్తం వచ్చాక ఎలా ఊరుకుంటాను? నాకు నీ బాధ అర్థం అవుతుందమ్మా. కానీ ఆవేశపడకుండా మనం ఏం చేయాలో, ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. ఇదే దెబ్బ మీకు తగులుంటే ఇదే మాట చెప్తారా? ఇదే మాట చెప్తాను, కానీ నీలా చిందులు వెయ్యను. నా బాధ మీకు చిందులేసినట్టుందా? మహి ఆపవే. నీకేం తెలీదక్క, నువ్వు ఆగు. దెబ్బ తగిలింది మా అక్కకి, బాధ నాకు. మీకే 4 ఓదార్పు మాటలు చెప్పి ఉచిత సలహాలు ఇచ్చి వెళ్ళిపోతారు. మహి, ఇక్కడ గొడవ జరుగుతుందని ఎవరూ అనుకోలేదే. అలానే నాకు దెబ్బ తగులుతుందని ఎవరూ ఊహించలేదు కదా. ఆంటీ మనం భయంతో ఉన్నప్పుడు ధైర్యం ఇచ్చారు, భద్రత లేనప్పుడు రక్షణనిచ్చారు, నమ్మకం కోల్పోయినప్పుడు భరోసా ఇచ్చిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం సపోర్ట్గా ఉండాలి కదా. నీకేం తెలీదక్క, నువ్వేం మాట్లాడకు. అందర్నీ పిచ్చిదాన్లా నమ్మేయడం వల్లనే చివరికి ఇలా దెబ్బలు తగిలించుకోవాల్సి వచ్చింది. నా అమ్మ ఒడిలో ప్రతి బిడ్డ నా బిడ్డే. ఇందులో ఏ బిడ్డ గాయమైనా మొదటిగా కదిలే గుండె నాదే. మాకేం సంబంధం, మాకేం పని అంటున్నావు? నువ్వు ఈ క్షణం వరకు ఉన్నది ఎక్కడా? ఈ క్షణం వరకు నీ కడుపు నింపింది ఎవరు? ఈ క్షణం వరకు నీ కండగా నిలిచిందెవరు? ఈ అమ్మ ఒడి. నీకు ఈ అమ్మ ఒడితో సంబంధం లేదని ఎలా అంటున్నావు? ఓహో, మీరంటున్నది ఇప్పటి వరకు మీ దగ్గర ఫ్రీగా ఉన్నాం, ఫ్రీగా తిన్నామనే కదా? సరే, మీ డబ్బులు మీకు లెక్క కట్టి మరి త్వరలోనే ఇచ్చేస్తాం. మహి, ఇక మాట్లాడకుండా ఉండు. సారీ అండి, మీరేమనుకోవద్దు. అదేదో కోపంలో మాట్లాడేస్తుంది. నిన్ను కొట్టిన వాళ్ళ మీద, కొట్టించిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాం. మీకోసం రక్తాలు కారేలా దెబ్బలు తగిలించుకోవాలా? వాళ్ళు కొట్టారు కాబట్టి సరిపోయింది. అది కత్తులతో పొడుచుంటే ఎవరిది బాధ్యత? ఈ విషయంలో నేను ఆలోచించను. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కేసు పెట్టాలి, అంతే.